అది 1000 మందిలా వేదమంత్రాల సాక్షిగా తాడు కట్టించుకున్న మొగాన్ని విడిచిపెట్టి నయంబడి వాడి తిరిగింది. అంటే నన్ను కాదా నీకు సాటు సాటుకి ఎంతమందితో తిరిగిందో దాని ఒక బతుక. థు. నువ్వు ఇప్పుడు మళ్ళా ఓలి జతమానం తీస్తాను కూలకొచ్చినవే. అవునే, దానికోసం ఇజ్జత్ మానం ఉన్నదా? ఇజ్జత్ మానం ఉన్నదైతే ఇట్లా చేస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పుండ్రి. చేసుకున్నోడు అద్దంటుండు, ఉంచుకున్నోడు అద్దంటున్నాడు. ఎట్లా చెప్పుండ్రి? ఆమె మరి ఇద్దరు అద్దంటే అడిగిన వాడి సావనా? మరి డెలివరీ అయ్యేదాకా మీరే ఉంచుకోండి. ఆమెకు పిల్లను పిల్లగాడు పుట్టిన తర్వాత మీరు జాదుకుంటే ఆమెను ఈయన జాదుకుంటాడు. మొన్ననే పంచాదులు చెప్పిండు, పుట్టిన పోరుడు నా దగ్గరికి వస్తే నేను చూడా, నేను ఎత్తుకోను, నేను ముద్దించుకోను, నాకు అవసరం లేదు పుట్టిన పోరుడు. నువ్వు ఎట్లున్నావు అట్లా నువ్వు అత్తనే నేను జాదుకుంటా అని చెప్పిండు. ఆ పిల్లగాడిని మీరు జాదుకోండి, ఆమెను ఈయన జాదుకుంటాడు. అయితే ఈమె డెలివరీ అయ్యేదాకా నేను ఉంచుకుంటా. పిల్లనో పిల్లవాడు పుడితే నేను జాదుకుంటా. తర్వాత నువ్వు చూసుకుంటావా లేకుంటే అడవిని ఈడ్చిపెడతావా? పుట్టిన పోరినో పోరన్నో మీరు యాదుకుంటా అంటే దీన్ని నేను యాదుకుంటా, కానీ మళ్ళీ గిట్లనే చేస్తే దీన్ని తీసుకుపోయి అడవిలు ఇడిచిపెట్టినా కానీ నూతులు ఎత్తేసేస్తా. మంచిగా చెప్తున్నాను. ఆడపిల్లనా మగ పిల్లనా? ఆడపిల్ల పుట్టింది, అచ్చం సెన్నే లెక్కనే ఉంది. ఏంది నా లెక్కనే ఉన్నదా? ఓ మామ, ఏంది నీ అవ్వ నీకు పిల్లలు కాకుండా ఆపరేషన్ నీ లెక్క ఎట్లుంటుందే పిల్ల? అవును కదా, నాకు పిల్లగాళ్ళు కాకుండా ఆపరేషన్ అయ్యి ఈ పోరి నా లెక్క ఎట్లా పుడుతుంది? ఏ అచ్చం నీ లెక్కనే ఉంది చూడు. ఓ మామ, నీకు అసలు తలకే ఉందా? ఇంకా పోరిని చూస్తావు? నీ అవ్వ నీకు పుట్టినట్టే చూడబోతున్నావు. ఆ పోరి నాకు చూపించకురి, నా పిల్లని నాకు తోలేని సపరేట్గా తోలకపోతా. అగో గట్టట్ల తోలెత్తాం. పిల్ల పుట్టంగానే తల్లిని దూరం చేస్తావా? తల్లి పిల్లల్ని ఎడవాపుతావా? అగో అన్నాడు, మీరు ఏమన్నారు? ఏమన్నాం? పుట్టిన పిల్లను మేము చదువుకుంటాం, నీ పిల్లని నీకు తోలేస్తాం అని చెప్పలేరా మీరు? అగో గట్టట్ల తోలెత్తాం. అగో ఎందుకు తోలేరు? పుట్టంగానే తల్లిని పిల్లని ఈడవాపుతావా? అగో ఓనుకో పుట్టిన పిల్లకు పాలించుకుంటే నా పిల్లని నేనే ఉండమంటవా? అగో ఆమె కుట్టిన పిల్ల కదా, ఆమె బిడ్డ కదా, పాలించుకుంటే ఇక్కడనే ఉంటది. ఆనాడు సర్పంచ్ దగ్గర అయిన పంచాదులా మీరు ఏమన్నారు? ఏమన్నాం చెప్పు. పుట్టిన పిల్లని మేము చదువుకుంటాం, నీ పిల్లని నీకు తోలేస్తామని అనలేరా మీరు? అన్నాం. ఇంకేంది, ఇక నా పిల్లని నాతో తోలేయరి. పుట్టంగానే తల్లి పిల్లని ఎట్లా ఎడవాపుతావు చెప్పు. అగో ఆనాడు అన్నం ముచ్చడేంది, అప్పుడు సర్పంచ్ లేరా? ఇప్పుడు నేను సర్పంచ్ కి ఫోన్ చేస్తా ఆగురు. హలో సర్పంచ్ సాబ్. రమ్మను, సర్పంచ్ ఎట్లా చెప్తే అట్లిందాం. నడే నడు, మన ఇంటికి మనం పోదాం, నడు నడు. అరే మరి పుట్టిన పోరు నీకేమన్నా మానం ఉన్నదా, సిగ్గున్నదా, బతిపసరంట? ఓనుకో మొత్తం చేసుకొని బిడ్డను గాను ఇప్పుడు నాకు నా పోరు కావాలంటున్నావు, నడు. ఇంత పసిగుడ్డు నడిచిపెట్టి ఎట్లా రావాలి? విడిచిపెట్టి రాకపోతే నీతో ఊయం, నీతో నీది నా దారిన అది. అయ్యో దెబ్బ తాకిందా? అగో గట్టెట్టి ఇడిచిపెట్టిపోతావు నన్ను. అవునే, నువ్వు మిండల వాటి బొత్త చేసుకొని మొగనుకుంటా అంటే ఎట్లనే? ఓ నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నాకు పిల్ల పుడితే ఓ అంగూర్లు తెచ్చిందానివా, అట్టి పనులు తెచ్చిందానివా, సేపులు తెచ్చిందానివా, ఏం తెచ్చిందానివా అని మాట్లాడుతున్నావు నువ్వు. అవునే, నువ్వు బాగానే సిపాయి కనుడు అన్నావు అని అరటి పనులు తెస్తా, సేపులు తెస్తా, అంగుళ్ళు తెస్తా, అన్ని తెస్తా. ముసల్తానానికి మిండల్ని బట్టి ఓని గండానికి పిల్లని కన్నవే. మిండెలు బగ్గ మందిని ఏం పట్టలేదు. ఇగో ఈ ముండ కొడుకే చేసేదంతా చేసి నన్ను బదనాం చేసిండు. ఆఖరికి తిరిగిపోతుంది అన్నాడు. ఇక మరి నీకు కొద్దిగానన్న మానం ఉండాలి కదా. మన్నిటికి మనం పోదాంపా, ఆ పోరిని కూడా యాదుకుందాంపా. నిజంగానా? సాదుకుందామా? నిజంగా యాదుకుందామే. నిజంగానే ఆదుకుంటావా? పొంగ పొంగ ఎక్కడ నన్ను సెత్త కుప్పల వారేమంటావా? నేను గట్లంటనా? తల్లి లెక్క అన్ని చేసేందు పోయేత్తా. నాకేందో కొద్దిగా అనుమానం అనిపిస్తుంది. అవును, నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. అవునా మామ, నాకు ఒకటే బిడ్డ అంటివి, ఉన్నాస్తు మొత్తం నీకే అంటివి. ఎవరికి పుట్టిన బిడ్డను ఇంటికి దొరకరావాడు. నేనే ఎందుకు ఇంటికి తోలుకొస్తున్నానే? అవునే సువర్ముండా, ఆ పోరి ఆ చెత్త కుప్పల వారాయి. అగో వాళ్ళతోనేమో చదువుకుంటా అన్నావు, ఇప్పుడేమో పారేయమంటున్నావు. మరి లేకపోతే ఓనుకో పుట్టిన బిడ్డను నేను చదువుకుంటానా? పారే పారేతో పారే పారే పారేయ పారే పారేయ. లేకపోతే నేనే గుంజుకొని పారేస్తా. అద్దు పారే అద్దు పారేయ. అరే అద్దు. అవునే, అన్నింటిని పట్టుకొని బిడ్డలు కంటే
ఏం కాదన్నా నువ్వు వారేద్దావా నన్ను వారేయమంటావా అద్దు నీ పాంచను ఆ? కాలు మొక్కుతా అద్దు మరే అద్దు మరి? నేను ఇక్కడ తొమ్మల పెడతా వారే దేవుళ్ళని తీసుకుపోయి చాలు మళ్ళీ నా మొఖం చూస్తుంది అరే పడ్డా నింగి సుక్కలం మేము చెత్తకుండి కాడి కుక్కలం తెగిపడ్డా నింగి సుక్కలం మేము చెత్తకుండి కాడి కుక్కలం కన్ను తెరవని నన్ను కరుణాకు వదిలేసి కన్ను తెరవని నన్ను కరుణాకు వదిలేసి మరవంగా నా పీడ వదిలించుకున్నారు అయ్యలారా మరవంగా నా పీడ వదిలించుకున్నారే కాలు జారిన తల్లి ఎవ్వరో కళ్ళ కౌరమెక్కిన తండ్రి ఎవ్వడో కాలు జారిన తల్లి ఎవ్వరో కళ్ళ కౌరమెక్కిన తండ్రి ఎవ్వడో గుడిలోన దేవుడు గుడ్డివాడైనాడు బతికున్న మమ్ముల్ని గుర్తించుకున్నాడు గుడిలోన దేవుడు గుడ్డివాడైనాడు బతికున్న మమ్ముల్ని గుర్తించుకున్నాడు కరుణలేని ఓ నా తల్లిదండ్రి కరుణలేని ఓ నా తల్లిదండ్రి నాలాగా తమ్ముల్ని కనిపారేయకండి నాలాగా తమ్ముల్ని కనిపారేయకండి మీరేమన్నా మనసులేనా కిసంటి పాపనికి తోల వండ పెట్టిపోతున్నారు. నువ్వు తీసుకపోతా అన్నప్పుడు అనుమానం వచ్చింది గిట్లా ఎత్తావని. తల్లిని పిల్లని ఎడబాపుతావా సర్పంచ్ నువ్వు పెద్ద మనుషులు వచ్చరుగా వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా ఇందంపా చెప్పు ఏమైంది పాపని ఇక్కడ ఎందుకు ఇడిచిపెట్టిపోతున్నారు? మొన్ననే మీరు పంచాయతీ చేస్తారు కదా అవు చేసినాం. మరి ఇయ్యాల నా పెళ్ళ నేను ఏమంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళని అడుగు ఒకసారి. ఏమైందమ్మా చెప్పుర్రి. పిల్ల ఉట్టి 21 రోజు కాకపాయే పిల్లను తల్లిని ఎట్లా ఇడదిస్తారు చెప్పుర్రి. ఆనాడు ఏమన్నది పుట్టిన పిల్ల నేను చదువుకుంటా నీ పిల్లని నువ్వు చదువుకో అన్నది. అవన్నా ఇయ్యాల మళ్ళా పిల్లను తల్లిని ఇడవాపుతావా అంటుంది. అవు మరి పుట్టి పురుడు కాకముందే పిల్లని తల్లిని ఇడవాపుతావా? మరి మీరే చెప్పురు నాయం. అవును చెన్నయ్య, పుట్టినాక వెంటనే తల్లిని పిల్లను ఎడవాపుతా అంటే ఎట్లా? అగో ఇక మరి ఎట్లా చెప్పురి. పురుడు అయినాక నీ పిల్లని నువ్వు తోలుకవో. ఇన్ని రోజులు ఆగినోనివి ఈ పురుడేదాకా పేరు పెట్టేదాకా ఆగలేవు. సరే మీరు చెప్పిరు కాబట్టి ఆగుతా. పురుడైనాక నా పిల్లని నాకు తోలేయాలి. పిల్లని తోలేస్తా జల్లని తోలేస్తా అంటే మాత్రం నేను ఒప్ప. ఏ గట్లా అంటారా? పుట్టిన పిల్లలు చదువుకుంటారు, నీ పిల్ల నువ్వు తోలుకపో. ఇయ్యాల పురుడాయే పేరు పెట్టుడాయే పిల్లకి తానం పోపియే. అయ్యో నాకు తానం పోపియరాదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు అన్నావు? భూమి మీద జీవరాశులు కన్నట్టు నేను కన్నా. నేనన్న ఓపిస్తే అడిమిన జీవరాశుల కన్నా ఈయన ఉన్నావు కానీ నువ్వు నేనన్న ఓపిస్తే పిల్లకు తాను. గిట్లా కూసాయే బట్టలు పెడతాం. కూసున్నా కదా ఇంకేంది పెట్టుంది. ఆడదాన్ని నువ్వే పీట మీద కూర్చుంటే మొగడేడా కూర్చుంటాడే. ఇట్లా కింద కూర్చో. సెన్నయ్య బట్టలు పెడతాం కూర్చుందా? ఏడ కూర్చోవాలి? దా ఇట్లా కూర్చుందో. మీ ఇద్దరికి బట్టలు పెట్టాలి. వాళ్ళిద్దరికి మీ పెళ్ళ మోనుకున్న పుట్టిన పిల్లకి. నాకు నా పిల్లని బట్టలు పెట్టించుకో. ఇంకా నాకు మానసిక్కు లేదా? ఇంకా నేను ఆడ కూర్చోవన్నా? మరి బొమ్మయ్య నువ్వన్నా చూస్తుందా? ఓరు బొమ్మ ఎటు పోతున్నావురా? నీకు మానం సిగ్గా నున్నారా? నా పిల్లం పక్క పక్క కూర్చునే అనుకోతున్నావా? మరి నువ్వే వచ్చి పప్పుకుంటూ కూర్చుందిరా నీకే పెడతాం బట్టలు. బట్టలు చెప్పిన కట్టుకోరు నువ్వుల సాతాడే.
పక్కపోటి గట్లనే పెట్టుడు సున్నం పుయ్యాలి సున్నం పూసినాక పసుపు పెట్టాలి పసుపు పెట్టినాక కుంకుమ పెట్టాలి ఇవరకు పిల్లని కానీ కట్టి గామంతా తెలియదా గోని గోని ఏదే పచ్చి పాలేంత అయితే పానం కాపాడు. ఏంద్రా పువ్వా నా పిల్ల ఎన్ని నీళ్ళు ఎత్తి నీకేంద్రా పచ్చి పాలేంత కదా అందుకే నాటుకోండి. నువ్వు ఊకే నోరు తెరిస్తే మంచిగా ఉండదు. ఏ మీది ఇదోలా ఊకోరి ఇగో పేరు పెట్టు. నాకేం పేరు పెట్టత్తది ముసల్దాన్ని, మీరే పెట్టుండ్రి. ఇప్పటి సోకుల పేర్లు నాకేం ఎరక, మీకే ఎరక, మీరే పెట్టండి. నేను పెడితే మెచ్చుతారా మీరు? మొదలు దేవుళ్ళ పేరు పెట్టి పిలవాలి, ఎంత సిరే పేరు పెట్టి పిలిచినేం కాదు. మరి మాకు దేవుళ్ళ పేరు పెట్టి పిల్లరాదు, నువ్వేవి ఎలా తల్లి ఎలా తల్లి ఏం పేరు పెట్టాలి? నీకు ఇష్టమైన పేరు. దుర్గమ్మ దుర్గమ్మకు దుర్గమ్మ దుర్గమ్మకు ఎల్లమ్మ ఎల్లమ్మకు చెప్తే మీకు కదా పురుడైనా మా ఇంటికి పోదాంపా, పురుడు అయిపోయినాక దోలేస్తున్నారు. పోదాంపా. అత్త ఆగు పోదాం, నీ బాన్స నీ దండం పెడతా, గోంచేపు ఆగు. నడు నడు ఇంకెంతసేపు నడు. అగో మళ్ళా పొలాన్ని తీసుకుంటావు.
నా బిడ్డకు అయ్యైనా మీరే అబ్బాయినా మీరే. నేను లంగనని చెప్పకుండ్రి, దొంగనని చెప్పకుండ్రి, లంజతనం చేసి కన్ననని చెప్పకుండ్రి. నా బిడ్డ ఆటలాడుకొని పోయిన కాడ తీట పోరగాన్లు నీకు అయ్యలేడే, నీ అవ్వ తిరిగిపోతుందని నిన్ను అన్నదే అంటే నా బిడ్డ ముఖం ఎత్తుకొని తిరగలేదు. మందికి నేను అన్నదని సోపది పోరగాళ్ళు నా బిడ్డనెట్టిస్తే నా బిడ్డ చిన్న పోతుంది. మీ కడుపున పుట్టిన బిడ్డ తీరు చదువుకోండి. నేను ఎవరనేది నా బిడ్డకు తెలియదు. రేపు దీనికి లగ్గమైనాక మొగడు కొడితేనో అత్త తిడతానో ఆపతో సంపతో చెప్పుకుంటానికి నేను ఉంటలేను. అయ్యవ్వ మీరే అయ్యి దాని సంసారాన్ని చక్కదిద్దుండ్రి. నేను తెలిసో తెలియకనో బుద్ధి ఉండో లేకనో ఇట్లా చేసినా కానీ లోకం మీద ఇంకెవరు ఇట్లా అనద్దు, పిల్లల్ని అనాథలే చేయొద్దు. కరుణలేని ఓ నా తల్లిదండ్రి, కరుణలేని ఓ నా తల్లిదండ్రి, నాలాగ తమ్ముల్ని కనిపారేయకండి, నాలాగ తమ్ముల్ని కనిపారేయకండి, తెగిపడ్డా నింగి సుక్కలం మేము చెత్తకుండి కాడి కుక్కలం. నమస్తే దోస్తులు, మా వీడియో చూసారు కదా, మీకు కామెడీ అనిపించిందా, సెంటిమెంట్ అనిపించిందా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనిపించిందా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మాత్రం మీకు నచ్చకపోయినా ఏమేమి మైనస్ పాయింట్లు ఉన్నాయో కామెంట్ మాత్రం చేసి మాకు తెలుపుర్రి. ఓకే, బాయ్.